ఈ తాత్విక చింతన మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ప్రతి దాంట్లో ఒక ఫిలాసఫికల్ కనపడుతుంది. ఫిలాసఫికల్ ఏం కాదండి, మామూలుగా బేసికలీ దట్స్ వాట్ ఐ హావ్ సీన్, ఐ వెంట్ త్రూ ఇన్ లైఫ్. సో యూ స్టార్ట్ వర్కింగ్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్. సో యూ వర్క్ ఇన్ వెరీ డిఫరెంట్ సినారియోస్. అంటే మీరు ఒక ఆఫీసర్గా అందరికంటే నిచ్చెన మీద అన్నిటికంటే పైనుండి కింద చూడటం ఒక రకమైన అనుభవం. ఒక క్లర్క్గా నిచ్చెనలో చివరి మెట్టు మీద ఉండి పైకి చూడటం, ప్రతి ఒక్కరికి భయపడటం, ఈ రెండు చూసాం కాబట్టి అది తెలుస్తుంది అనమాట మనకి. ఇట్స్ ఏంటంటే ఆ టైంలో అక్కడ ఉన్నాం కాబట్టి సేమ్ ఆ టైంలో అందరికీ భయపడతా సార్ లీవ్ ఇవ్వండి సార్, అది ఇవ్వండి సార్, ఇది ఇవ్వండి సార్ అనేది అదే రామకృష్ణ. ఈ టైంలో ఇప్పుడు ఒక సబ్ డివిజన్కి సబ్ కలెక్టర్గా ఉండి ఇది చేసేది అదే రామకృష్ణ, ఒక వ్యక్తిగా అదే. బట్ ఏంటంటే మధ్యలో ఒక పరీక్ష పాస్ అవటం అనేది, ఒక పరీక్ష పాస్ అవటం వల్ల ఇటు నుంచి ఇటు వచ్చాం, అది ఎప్పుడు మర్చిపోకూడదండి. అంటే ఇటు వచ్చాం కాబట్టి మనం ఏదో ఇటు ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ తెలివైన వాళ్ళమో ఎక్కువ గొప్ప వాళ్ళం. ఇటున్న నాకు ఇటు రావడానికి అవకాశం వచ్చింది, అదే ఇటున్న నాకు అటు రావడానికి అవకాశం రాలేదనుకోండి, నేను నది క్రాస్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఆ టైంలో పడవ ఉంది, ఎక్కాను, క్రాస్ చేశాను, లేకపోతే అక్కడే ఆగిపోయేవాళ్ళు. అక్కడ ఆగిపోయి ఉంటే సేమ్ సింపుల్ అండి, అక్కడ ఆగిపోయింటే ఈరోజు మీరు నన్ను పిలిచేవాళ్ళు కాదు, ఇంటర్వ్యూ అడిగేవాళ్ళు కాదు. వేల మంది క్లర్కుల్లో నేను ఒకరిని. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఎప్పుడైనా మీరు రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకోవడానికి వస్తే పెద్ద క్రౌడ్ లేట్ అవుతుందంటే వీడు పని చేయడు, ఏ పని రాదు, అందుకే క్లర్క్గా పడి ఉన్నాడు అంటారు కదా. ఇదే రామకృష్ణ, వీడికి ఏ పని రాదు అందుకే క్లర్క్గా పడి ఉన్నాడు, వీడు అంత తెలివితేటలు ఉంటే ఇంకో మంచి ఉద్యోగం వచ్చేది కదా అని. పరీక్ష రాసాము, అవకాశం వచ్చింది, ఇటు వచ్చాం కాబట్టి క్లర్క్గా ఉన్నా సరే కష్టపడి పైకి వచ్చే. ఇంత హైండ్ సైట్ ఏంటంటే అండి, ఒకటి అయిపోయిన తర్వాత వెనక్కి చూసి దాన్ని ఎవాల్యుయేట్ చేయడం చాలా ఈజీ అనమాట. ముందుకెళ్ళేటప్పుడు మనకు తెలియదు ఎవరు ఎక్కడికి వెళ్తారు, ఎవరు ఏ గమ్యాన్ని చేరుకుంటారు అనేది. అంటే ఒక్కోసారి మనం అనుకున్నవి జరగవు, కానీ అది జరగలేదని దాని గురించి బాధపడుతూ కూర్చుంటే జరగాల్సినవి ఆగిపోతాయి. దానికంటే ఓకే ఒక్కోసారి బాగా బాధ కలిగిద్దండి, కూర్చోండి, బాధపడండి, ఏడుపు వస్తే ఏడవండి, అయిపోయింది, మొహం కడుక్కున్న తర్వాత ఏం చేయాలో ఆలోచించండి. ఆడవకుండా ఎప్పుడు పాజిటివ్, మనిషి అన్నోడికి ఎప్పుడు పాజిటివ్గా ఉండటం అవ్వదండి. జీవితంలో ఏదో దెబ్బలు తగులుతూ ఉంటాయి, కానీ అక్కడ ఒక దెబ్బ తగిలింది కదా అని ఆగిపోకూడదు. ముందుకంటే ముందుకే కాదు, మనకు నచ్చింది ఏదో చేసుకుంటే వెళ్ళాలి. వీ స్టిల్ హ్యావ్ ఎ లైఫ్ టు లివ్, మేక్ ఇట్ యాజ్ హ్యాపీ యాజ్ పాసిబుల్. ఎంత ఆనందంగా బతకగలిగితే అంత ఆనందంగా బతకండి. అది ఒక ఎదురు దెబ్బ తగలగానే ఇంకా జీవితం అంతా బాధే ఉంటుందా అంటే ఉండదు, ఎవరికీ ఉండదు అలా. అలాగే ఒక సక్సెస్ రాగానే జీవితం అంతా ఆనందమే ఉంటుందా అంటే అది ఉండదు. ఇట్స్ ఏ మిక్స్ అన్నమాట. సో నథింగ్ ఈజ్ లైక్ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు, అన్నీ మనకి ఎగనెస్ట్గానే జరగవు. ఇట్స్ ఏ మిక్స్డ్ బ్యాగ్. అందుకే మనకు అనుకున్నట్టు జరిగినప్పుడు అన్నీ ఇలాగే ఉంటాయి, ఇంకా మనకంటే బలవంతులు లేడని అనుకోవటంలోనూ మీనింగ్ లేదు. అదే ఎదురు జరిగినప్పుడు ఇంకంతే నా పని అయిపోయింది, ఐఎమ్ ఫినిష్డ్ అనుకోవటంలోనూ మీనింగ్ లేదు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.